ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు తన సహోదరులను పోషించి సంరక్షించి వారి కుటుంబమును కాపాడుదును అని ధైర్యపరుచు చెప్తున్న మాట మనం చదువుకున్నాం. ప్రియా దేవుని బిడ్డ, నేడు నీవు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు ఆయన నిన్ను పోషిస్తాడు, అనగా ప్రతి భారాన్ని భరిస్తాడు. అంతేకాదు, నిన్ను శ్రమలలో జారిపోకుండా పట్టుకుంటాడు. అలాగే నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. ఎలీషా కాలంలో ఎలీషా దగ్గర శిష్యుడిగా చేరి వేదాంత విద్యను నేర్చుకుంటూ కుటుంబ భారాన్ని బట్టి కుటుంబాన్ని కలిగి ఉన్న తాను అప్పులు చేశాడు. అయితే అతడు అకస్మాత్తుగా మరణించాడు. అప్పులు వారు అతని బిడ్డల్ని తీసుకుని వెళ్తామని చెప్పారు. ఆ పేద విధవరాలు శిష్యుని భార్య పరిగెత్తుకుని ఎలీషా దగ్గరకు వెళ్ళి సహాయం చేయమని అడిగింది. అప్పుడు ఎలీషా, నా వల్ల నీకు ఏమి కావాలని అడగగా, నాకు ఉన్న అప్పులు తీరాలి, వారు నా బిడ్డలకు అప్పుకు బదులుగా తీసుకువెళ్తున్నారని చెప్పగా, ప్రవక్త నీ దగ్గర ఏముందని అడిగారు. నా దగ్గర నూనె తప్ప ఏమీ లేదని తను చెప్పింది. అయితే చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత్రలు అరువు తెచ్చుకుని వాటిని నీ ఇంటిలో పెట్టుకుని తలుపులు వేసుకు నూనె పాత్రను వంచని చెప్పినప్పుడు శిష్యుని భార్య మారు మాటలాడక దైవజనుడైన ఎలీషా చెప్పినట్లు చేసింది. నూనెతో పాత్రలన్నీ నిండినాయి. ఏం జరిగిందో వెళ్ళి దైవజనుడికి చెప్పింది. అప్పుడు ఆయన నూనె అమ్మి అప్పులు కట్టి అప్పులు తీర్చగా మిగిలిన ధనంతో నీవు నీ బిడ్డలు బ్రతకటానికి ఉపయోగించుకోండి, వాడుకోండి అని చెప్పినప్పుడు ఆ రీతిగా ఎలీషా ద్వారా దేవుడు విధవరాల్ని పోషించాడు. అలాగే దావీదు స్నేహితుడైనను సౌలు కుమారుడైన యోనాతాను దావీదు స్నేహితుడు. అయితే అతడు చనిపోయాడు. తర్వాత ప్రేమగల దావీదు ఆ కుంటివాడైన మెఫీబోషెతును దేవుడు దావీదు ద్వారా పోషించాడు. అహాబు రాజు కాలంలో దేవుని ప్రవక్తలను ద్వేషించి దేవుని ప్రవక్తలను చంపుతున్న ఆ దినాల్లో అహాబు రాజు ఏలియా కాలంలో కరువు వచ్చినప్పుడు రాజు సేవకుడు దేవుని ఎడల ప్రేమ గల ఓబద్యా ద్వారా దేవుడు తన ప్రవక్తలను పోషించాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు మమ్మల్ని పోషించే దేవుడు అని మీ లేఖనాల్లోంచి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల్లో మీరు చేసిన ఆదరణ, పోషణ మా జీవితాల్లో కూడా మీరు అనుగ్రహించే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలను, మీ పిల్లలకు కలిగినంతటిని, మీ పిల్లల్ని మీరు పోషించి, మీ పిల్లల్ని మీరు
బలపరచమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ మీ పిల్లలను కలిగినంతటినీ దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు మీ దీవెనిమ్మని, వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి సుఖమైన ప్రసూతి, మీరు గర్భఫలం ఎవరికైతే ఇచ్చారో వారి అందరికీ సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.